ఆ విషయంలో అప్పట్లో ప్రియా ఫుడ్స్ ద్వారా రామోజీరావు గారు ఒక మంచి ప్రయత్నం చేశారు ఆ రోజు. ఏం ప్రయత్నాలు లేండి సార్ వాళ్ళు సో ఇప్పుడు ఆయన ఆ, కోడికత్తి గులకరాయి ఒకసారి దాని గురించి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అదే కదా సార్, ఇంకెంత మళ్ళీ అన్నీ అంత ఓపిక మీకు ఉంటేనండి. నిన్న ఆయన మాట్లాడారు కదా, ఆయన మాట్లాడింది చూద్దాం. పీసీఆర్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. భగవంతుడు సరిగా చూడడు, కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3000 రూపాయలు చేశాను. 5 ఏళ్ళు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3000 నుంచి 6000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6000 రూపాయలు అంటే 12. దీంతో పాటు ఆయన చాలా కూడా మాట్లాడారండి. అండ్ ఒకటి ఈ అంశం పక్కన పెడితే నిన్న సింగయ్య గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. సింగయ్య గారి కుటుంబ సభ్యులు కుటుంబం కూడా కలిసింది, ఇంకొక కుటుంబం కూడా కలిసింది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం. పీసీఆర్ సింగయ్య గారి కుటుంబ సభ్యులు మాట్లాడింది ప్లే చేయండి. తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు? నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం, నా భర్త పేరు శీల్ సింగయ్య. అతను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అది యాక్సిడెంట్ అయితే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు. మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న వాళ్ళు మాట్లాడింది కూడా చూద్దామండి ఆయన వెళ్ళి కలిసిన తర్వాత. జగనన్న యాత్ర జరిగింది. ఆ యాత్రలో పాపసాని జయవర్ధన్ రెడ్డి అనే బాబు, అంటే మా బాబు చనిపోవడం జరిగింది. ఆ బాబుకి 28 సంవత్సరాలు. జగనన్న అంటే చాలా పిచ్చి ప్రేమ, జగనన్న అంటే పిచ్చి ప్రేమ అండి. ఆ ప్రేమతో ఆయన చూసిన ఉద్రేకానికి లోనయ్యి అలసడు వచ్చి పక్కకెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు సేద తీర్చుకున్న తర్వాత మళ్ళీ జగనన్న దగ్గరికి వచ్చేకల్లా మళ్ళీ జగనన్న చూడటానికి లేచి ఉద్రేకానికి లోనయ్యి అక్కడ పడిపోయి ఆ బాబు గుండెకి చనిపోయాడండి. ఇది ఎవరి తప్పిదము కాదు, ఎవరి వల్ల ఏమి జరగలేదు. దీన్ని అనవసరంగా వేరే విధంగా కథనాలు రాయొద్దండి, దయచేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. మా బాబు చాలా మంచి వ్యక్తి అండి, అందరికి కూడా తల్లో నాకు లాగుండేవాడు. మా కుటుంబంలో ఒక 60 గారు కూడా మాట్లాడారండి సింగయ్య ఎపిసోడ్కి సంబంధించి. ఒకసారి అది కూడా చూద్దాం. నేను చూస్తున్నా ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే, వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నేను అడిగేది ఏంటంటే, ఆవిడ తీసుకెళ్ళి అంబులెన్స్ ఎక్కించి అక్కడికి అంబులెన్స్లో ఏదో జరిగింది అని చెప్పించే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ప్రభుత్వం మీ దగ్గరే ఉంది కదా, ఆవిడని పిలిచి ఆవిడ చేత నిజం చెప్పించచ్చు కదా. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు, ఇవాళ మీరు పిలిపించి మాట్లాడించవచ్చు కదా. అది ఆల్రెడీ ఆ ప్రయత్నాలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు వాళ్ళు. దట్స్ వాట్ ఇస్ హ్యాపెండ్. మీకు నేను కూడా మనం కూడా ఎన్నో డిబేట్లో మాట్లాడుతున్నాం విషయం. అతను ఆల్మోస్ట్ 28 నిమిషాల పైచి నిన్న కూడా మాట్లాడాం. అతను ఊపిరి తీసుకుంటూ సహజవాయుతో బతికి ఉన్న వ్యక్తి ఎక్విప్డ్ అంబులెన్స్లో ఇంకా ప్రాపర్ ఆక్సిజన్ వాటితో అతనికి ప్రాణాపాయంగా వచ్చేంత పరిస్థితి వచ్చింది. పోనీ ఆ పంచనామా రిపోర్ట్లో ఏదైనా క్రషింగ్ అవన్నీ ఉంటే, అరే బాబు ఆయనకి టైర్ ఎక్కిందంట ఇబ్బంది
పెద్ద అయిన బతికే ఉన్నాడు కానీ బై ద టైం అన్న దగ్గర ఒక ఛాన్స్ ఉంటుంది, ప్రాబిలిటీ ఉంటుంది. పంచనామా రిపోర్ట్ వచ్చిందా? ఎందుకు లేదు? కావాలా మీకు? అన్ని స్క్రాచెస్ తప్ప ఇంకేం లేదు దాంట్లో. మెడ మీద నుంచి టైర్ వెళ్ళటం అలాంటివి ఏవీ లేవు. చూపిస్తాను మీకు కావాలంటే. అలా కాదు, ప్రభుత్వం డిస్ప్లే చేయండి, లేకపోతే నా దగ్గర ఉంది, ఇస్తాను నేను. అదే ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంత మాట అన్నారంటే ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ఆధారం లేకుండా ఆయన మాట్లాడరు కదా. నేను అంటుంది అదే సార్, మీరు నిర్దిష్టమైన ఆధారంతో మాట్లాడండి, నేను కాదంటలే. కానీ నిర్దిష్టమైన ఆధారం పోస్ట్ మార్టం రిపోర్టు, పంచనామా రిపోర్టు, ఇవి కదా మన బేసిక్స్. పంచనామా రిపోర్ట్లో కేటగారికల్గా వాళ్ళకి సంబంధించిన అంశాలతో ముడిపెట్టి ఎక్కడ ఏది జరగని పొరపచ్చ జరగని అంశాలని ఎస్టాబ్లిష్ చేస్తూ స్క్రాచెస్ తప్ప ఇంకేమీ లేవని చెప్పిన తర్వాత ఇది ఎక్కడ విడ్డూరు నాకైతే అర్థం కావట్లే. నా దగ్గర ఉంది సార్ పంచనామా. రైట్, మళ్ళీ మనం చూద్దాం. ఈ లోపల సిద్ధార్థ్ కౌశల్ గారు రాజీనామా మీరు చూసే ఉంటారు. 3 జిల్లాలు ఎస్పీ చేశారు ఆయన, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ. తర్వాత ఏమో ఇప్పుడు డీజీపీ ఆఫీస్లో అడ్మిన్ గా ఉన్నారు ఆయన. సో ఈ పంచనామా ఒకసారి చూపించు బాబు. సో అది పంచనామా రిపోర్ట్. ఒకసారి ముందర పంచనామా రిపోర్ట్ చూద్దాం. ఇందులో ఎక్కడైనా మీరు ఒక అబ్నార్మల్ ఇంజురీ ఏదైనా ఎస్టాబ్లిష్ అయితే ఎస్ దేర్ మే బి అ ప్రాబిలిటీ, ఎస్ ఖచ్చితంగా విజిబిలిటీ సమస్య కాబట్టి అందులో ఉన్న కంటెంట్ చెప్పండి సార్ ప్రసాద్ గారు. అదే ఇప్పుడు నేను ఉంటుంది కూడా ఇందులో చూడండి. కుడి ఛాతీపై గీకుడు చీలుడు గాయం, కుడి వెనుక భాగం నుండి అరచేయి వెనుక భాగం వరకు గాయం, తీలిన చీకుడు గాయం, చిన్న చీకుడు గాయాలు, కుడి భుజం వద్ద దోకుడు గాయం,